బీఆర్ఎస్ యువ నాయకుడు రాష్ట్ర నాయకులు జయసింహ మనతో ఉన్నారు. మూటా జయసింహ ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ఏందన్న ఈ రోజు మొత్తం ఇందిరా పార్క్ అంతా గులాబీమయంగా మారిపోయింది, దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అన్న, ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో మరి మనం చూస్తున్నాం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. విద్యార్థులను ఒక టెర్రరిస్ట్ లెక్క కొడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మరి వాళ్ళ వ్యవహార శైలికి నిరసనగా ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాము ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ తర్వాత విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరి ఈ రోజు విద్యార్థుల జీవితాలే ప్రమాదకరంగా ఉన్నందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకి యువతకి అండుగా మేము ఉంటాం, ఎప్పుడు కూడా మీ అంటే మేము ఉంటామని తెలియడానికి ఒక సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అంటే రైట్, దాదాపుగా బీజేపీ ప్రభుత్వం 11-12 సంవత్సరాల కాలంలో 150కి పైగా పేపర్ లీకేజీలు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. సో మరి అంత లేనిది ఇది ఈ నీటికి మాత్రం ఇంత ఆదరణ ఎందుకు వచ్చింది? దేశంలో ఇంత యువ నాయకులు, విద్యార్థి నాయకులు కావచ్చు, లేకుంటే నిరుద్యోగులు కావచ్చు, ఎందుకు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది? ఏం లేదన్న, యువకులు వచ్చేసి అన్ని బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తప్పులు లెక్క పెడుతూ వస్తున్నారు. వాళ్ళ కాలం చెల్లింది. ఈరోజు ప్రజలలో యువతలో ఉన్న కోపం అనేది బయటపడ్డది. ఇది ఏదో ఒక మంచి చేసో ఇద్దరు చేసో ఆర్గనైజ్ చేసిన ఉద్యమం కాదు. ఇది ప్రజలే స్వచ్ఛందంగా ఈరోజు ఇంట్లలో పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే, విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పకుండా ట్రైన్లు పట్టుకొని 1 వే టికెట్ పెట్టుకొని ఢిల్లీకి పోయి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఢిల్లీలలో ఉండి రోజు లక్షలాది మంది ఢిల్లీకి చేరుకొని ఉద్యమం అంత పెద్దగా అవుతుంది. ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాదు, రానున్న రోజుల్లో గల్లీకి వాడ కూడా ఈ ఉద్యమం చేరుతుంది. ఏదైతే ఉద్యమకారుల ప్రధాన డిమాండ్ ఒకటే, ఎవరైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో ఆయనని వెంటనే బర్తరఫ్ చేయాలి, ఆయనని తీసేయాలి అని ఈరోజు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దానికి ఆయన బాధ్యత వహించాలి, అకౌంటబిలిటీ ఉండాలి. అదే కాకుండా ఇందులో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలా, ఇందులో రిఫార్మ్స్ రావాలా. విద్యా వ్యవస్థ బాగుండాలంటే విద్యా వ్యవస్థలో రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఇలాంటి లీకులు అయ్యి రీఎగ్జామినేషన్స్ పెట్టి ఇది మొత్తం విద్యార్థుల భవిష్యత్తుని ఆటలాడుకోవడం తప్ప దీంట్లో చేసేది ఏం లేదు. మోడీ గారు గాఢ నిద్ర అనేది 25 రోజుల తర్వాత నిద్ర లేచిండ్రు. ఈ రోజు ఇంత పెద్ద సమస్య ఉండి ఒక విద్యార్థులను టెర్రరిస్టులుగా మీరు కొడుతూ విద్యార్థుల మీద టీర్ గ్యాస్ ప్రయోగిస్తూ మరి పిల్లెట్ గన్స్ ద్వారా వాళ్ళని బుల్లెట్లు కొడుతూ ఈరోజు ఇంత చిత్రహింసలు పెడుతుంటే ఎవరు కూడా సామాన్యుడు చూడలేకపోతున్నారు. రానున్న రోజుల్లో ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇదే విధంగా మీరు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే మోడీ గారు మీ కుర్చీకే దెబ్బ తాకుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. తెలంగాణ ఎంపీలు కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే బీజేపీ నాయకులు అంటున్న మాటలు అంటే ఇక్కడ నిరుద్యోగులు కాదు, విద్యార్థులు కాదు, వాళ్ళంతా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. హిందూ ముస్లిం అనే వ్యత్యాసం కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది నిజమేనా? బీజేపీకి ఇన్ని రోజులు యువతను వాడుకుంటారు. జై శ్రీరామ్ పేరు మీద యువతనంతా కూడా పిచ్చోళం చేసి తిప్పే ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు మతం పేరు మీద రాజకీయాలు ఆడే ప్రయత్నం ఈరోజు బీజేపీ చేసింది. కానీ అవన్నీ ప్రజలు చూస్తున్నారు, మీ అబద్ధాలన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని అడిగేది కేవలం ఈ ఎగ్జామినేషన్స్ అంటే ఒక దశాబ్ది కాలంలో 150 ఎగ్జామ్స్ ఈరోజు రీఎగ్జామినేషన్స్ పెట్టి పేపర్లు లీక్ అయినాయి అంటే అది సామాన్య విషయం కాదు. ఒక్కొక్క తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ కష్టంతో సంపాదించిన డబ్బుతో ఈరోజు చిన్న పిల్లలను చదివిపిస్తుంటారు. చదివించిన తర్వాత వాళ్ళ కష్టమంతా ఈ లీక్ ద్వారా, ఈ సీట్లను అమ్ముకున్నట్టు ద్వారా ఎవరైతే ఈ ప్రభుత్వంతో అధికారులతో కుమ్మక్కయ్యి ఈ దందా చేస్తున్నారో దాని ద్వారా యువత భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పరంగా ఎప్పుడు కూడా మేము యువతకి, విద్యార్థులకు అండగా ఉంటాం. మీకు ఎటువంటి సందర్భంలో అయినా మీకు ఎంత కష్టం ఉన్నా కానీ మా పార్టీ నాయకులు మీకు అండగా ఉంటారని తెలియజేయడానికి ఒక సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. చివరిగా చెప్పండి అన్న, ఇక్కడ రాహుల్ గాంధీ కూడా ఆ ధర్నలో పాల్గొనడం వల్ల ఆయనకి కూడా గాయాలైనాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టడం అనేది జరిగింది. కానీ ఇదే ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే దాదాపుగా దేశంలో 4 ముఖ్యమంత్రులు ఏమో ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. ముగ్గురు కూడా కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, హర్యానా కావచ్చు, రాహుల్ గాంధీ దగ్గర ఢిల్లీలో వాళ్ళు ఉంటే
మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్లో ఎందుకు నిరాశన తెలుపవలసి వచ్చింది, ఎందుకు ఢిల్లీకి పోలేకపోయింది? రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి మీరు చిన్న పిల్లోని అడిగినా చెప్తారు. ఆయన పొద్దున్నేమో కాంగ్రెస్ పాట వాడతాడు, చీకట్లనేమో బీజేపీ నేతలతో కూర్చుంటాడు. కాబట్టి ఆయన ఇక్కడ పోయి ఒక మాట చెప్తాడు, ఢిల్లీ పోయి మరి అక్కడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోని ఏం చర్చలు చేస్తాడో అది ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి ఈ నాటకాలన్నీ ఎక్కువ రోజులు సాగవు. మీకు ఎట్టి పరిస్థితుల్లో మీ నూకలు చెల్లిపోయినాయి. మీకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం అనేది మొదలైపోయింది. ఇక్కడ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ కేసీఆర్ గారు రాబోతున్నారు. తర్వాత ఒక బంగారు తెలంగాణని నిర్మించుకునే విధంగా మేము ముందు సాగుతాం. పరిస్థితి అంటే ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనేది తెలియక ప్రజలు సతమతం అవుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఈ రోజు విద్యార్థులకు సంఘీభావంగానే ఈ రోజు ఇక్కడ నిరాశను తెలుపుతున్నామని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.